నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆడవాళ్ళ పైన లైంగికంగా ఇంకెట్లాంటివి జరుగుతున్నాయి కదా, దాని గురించి మీరు ఏం స్పందిస్తారు? అవునండి, ఇది ఖచ్చితంగా ఇది ప్రభుత్వ వైఫల్యమే. హోమ్ మినిస్టర్ ఒక లేడీ అయ్యుండి కూడా ఇన్ని అఘాయిత్యాలు, ముఖ్యంగా చిన్న పిల్లల మీద ఎన్నో అఘాయిత్యాలు ఈరోజు మన రాష్ట్రంలో చూస్తున్నాం. అంటే ప్రభుత్వం వైఫల్యమే. ఆ రోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, దిశ యాప్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. దానివల్ల ఎంతోమంది మహిళలు కాపాడబడ్డారు. దాదాపుగా 1,36,000 మంది దీనివల్ల దిశ యాప్ యూజ్ చేయడం వల్ల ఎంతోమంది కాపాడబడ్డారు. కానీ ఈరోజు ఆ దిశ యాప్నే లేకుండా చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఎప్పుడైనా సరే ఒక మహిళలకి ఏదైనా ఉపయోగపడమైన ఏదైనా ఉంటుంది, ఖచ్చితంగా కూడా అది కొనసాగించాలి. అంటే ఆ పార్టీనా ఈ పార్టీనా అని కాదు, ప్రజల సంక్షేమం కోసం, మహిళా సంక్షేమం కోసం ఏది చేసినా కూడా అది కంటిన్యూ చేయాల్సిన అవసరం ఈ ప్రభుత్వం పైన ఉంది. ఖచ్చితంగా కూడా దిశ యాక్ట్ అనేది పునరుద్ధరించాలి. దిశ యాక్ట్ని మనము ఇక్కడ అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు దిశ పోలీస్ స్టేషన్ల వల్ల ఎంతోమంది అభాగ్యులు రక్షింపబడినారు. వెంటనే SOS బటన్ నొక్కి ఊపిన వెంటనే కూడా ఎంతోమంది నాట్ ఓన్లీ ఏపీకి సంబంధించిన మహిళలే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళలు కూడా ఎంతోమంది మేము ఈ దిశ యాప్ వల్ల మేము సురక్షితంగా ఉండగలిగాము. ఎక్కడైనా లోన్లీ ప్లేసెస్లో ఉన్నప్పుడు మాకు దుర్ఘటన ఎదురైనప్పుడు మాకు పోలీసులు వెంటనే వచ్చి మమ్మల్ని కాపాడారు అనే సంఘటనలు మనం ఎన్నో చూసాం. అలాంటిది ఈరోజు ఆ పరిస్థితి లేదు. హోమ్ మినిస్టర్ అనిత గారి సొంత నియోజకవర్గంలో ఒక చంటి పాపని మానభంగం చేస్తే వాళ్ళని ఇంతవరకు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించిన పరిస్థితి లేదు. అదే ఏదో ఒక అవసరం లేనివి ఏమైనా జరిగితే అక్కడికి అవసరం లేకుండా పోయి అక్కడ పరామర్శిస్తారు. కానీ మనకి ఇక్కడ చూస్తే ఎక్కడైతే అఘాయితం జరుగుతుందో అక్కడ వెళ్ళి పరామర్శించిన పరిస్థితి లేదు. మనం చూసాం, మనం గతంలో పుంగనూరు కాన్స్టిట్యున్సీలో ఒక రికార్డ్స్ తగలబడిపోయినాయని అక్కడికి హుటాహుటిన DGP నుంచి ప్రతి ఒక్కరూ పోయి అక్కడ ఏదో చేయాలని చూశారు. కానీ ఎక్కడైతే అవసరం ఉన్నారో అక్కడ ఏ యంత్రాంగం అనేది కూడా ఎక్కడికి కూడా చేరట్లేదు.